we would like to welcome the Cardinal, Bishops, CRA representatives, the Diocese representatives, the FCC sisters, the dignitaries of Devivani TV and friends to the launch of this wonderful movie on Blessed Rani Maria. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్ అన్నటువంటి ఈ మూవీ లాంచ్కి శ్రేష్ఠులు మహాఘనత వహించినటువంటి డాక్టర్ పూల అంతోని హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ని సాదరముగా ఆహ్వానిస్తున్నాం. టీసీబీసీ ప్రెసిడెంట్గా వారు ఉన్నారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మహాఘనత వహించినటువంటి డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యేయ పీఠాధిపతులను, జనరల్ సెక్రటరీ అయినటువంటి మహాఘనత వహించిన డాక్టర్ తెలగతోటి రాజారావు పీఠాధిపతులను, ఇతర పీఠాధిపతులను, ప్రొడ్యూసర్ అయినటువంటి శాండ్రా డిసూజా, మీడియా పర్సన్స్ని, ఎఫ్సిసి సిస్టర్స్ని, మరి విచ్చేసినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ద ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్ అన్నటువంటి ఈ మూవీ లాంచ్కి సాదరముగా ఆహ్వానిస్తున్నాము. We are happy to launch this movie on Blessed Rani Maria, the movie which has won 123 international awards and the eligibility for Oscars. రాణి మరియా పవిత్రమైనటువంటి జీవితం, తను స్వయముగా రక్తముతో రాసినటువంటి ఈ కావ్యమును సినిమాగా రూపొందించడంలో మేమెంతో సంతోషిస్తూ ఈరోజు ఈ మూవీని లాంచ్ చేస్తున్నాం, ఆవిష్కరిస్తున్నాం. 2024 సంవత్సరానికి గాను ఆస్కార్ నామినేషన్ని అర్హతను సాధించినటువంటి మూవీ. అది మాత్రమే కాదు, 120 ఇంటర్నేషనల్ అవార్డ్స్ను గెలుచుకున్నటువంటి మూవీ ద ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్. సిస్టర్ రాణి మరియా రక్తంతో రాసినటువంటి కథ, గాథ, క్షమాపణ గాథ. ధన్యురాలు రాణి మరియా నమ్మిన సిద్ధాంతం, ఆమె ప్రేరణ, మరి ముఖ్యంగా క్రీస్తులో ఆమె నమ్మకం ఏమిటంటే, ఒకవేళ మనం మన సౌకర్యం కోసం ఇంకొకరికి సాయం చేయకపోతే, ఒక కన్యస్త్రీగా సాయం చేయకపోతే మనం అంకితం చేసిన ఈ జీవితానికి అర్థం ఏమిటి అన్నదే ఈ కథాంశం, ఈ కథకి మరి ముఖ్యంగా ఈ సినిమాకి నేపథ్యం. కావున ఈ సమయంలో రాణి మరియా అన్నటువంటి ఈ సినిమా యొక్క మేకింగ్ వీడియోని అందరము కూడా తిలకించుదాం. ఒక అద్భుతమైన విజువల్స్తో నటించే ప్రపంచంలో, పేలుల్లో స్పెషల్ ఎఫెక్ట్స్, ఒక చిత్రం హృదయాలను తాకుతోంది. శబ్దంతో కాదు, ఆత్మను సన్నని గుండె గీతలతో, తడమాపడే కథతో. భగవాన్ ने इंसान को प्रेम करने के लिए ही बनाया है. ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ కేవలం సినిమా కాదు, ఇది ఒక సాక్ష్యం. సత్యం, క్షమాగుణం, దైవ కృప యొక్క శక్తిని ప్రకటించే ధైర్యమైన, అందమైన సందేశం. దర్శకుడు సైషన్ బి ఔసఫ్ దృష్టితో, నిర్మాత సాండ్రాడి సౌజా రానా సహకారంతో ట్రైలైట్ క్రియేషన్స్ బ్యానర్ కింద ఈ చిత్రం పరిపూర్ణతతో పూర్తయింది. అత్యున్నత నిర్మాణ నాణ్యతతో విజువల్ గా అద్భుతంగా, మృతిపరంగా రూపొందేలా చూసింది. 16 విభిన్న రాష్ట్రాల నుండి 150 మందికి పైగా ప్రతిభావంతులైన కళాకారులు తమ పాత్రలను అత్యంత ఉత్కృష్టంగా పోషించారు. ఈ చిత్రం భారతదేశం మధ్య ప్రాంతంలో 45 నుండి 49 డిగ్రీ సెల్సియస్ తీవ్రమైన వాతావరణములో చిత్రీకరించబడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కేవలం చూడలేదు, వారు కన్నీళ్లు పెట్టారు, ప్రార్థించారు, తమను తాము తిరిగి కలుగొన్నారు. It's a beautiful film. Kindness, compassion, it's just brilliant. 2016కి తిరిగి వెళ్దాం.
2016 నుండి 2022 వరకు దాదాపు 6 సంవత్సరాల కఠిన పరిశ్రమ ఈ అద్భుత చిత్రం కోసం బృందం చేసింది. ఇప్పటికే ప్రఖ్యాత దర్శకుడైన సైసన్ ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నాడు. బ్లెస్సెడ్ సిస్టర్ రాణి మరియా కథలో షుగర్ కోటింగ్ చేయకుండా విశ్వత ఆకర్షణ కోసం ఇంగ్లీష్లో కాకుండా నిజాయితీతో హిందీలో భారతదేశంలోని అత్యంత విస్మరించబడిన ప్రజలు మిషన్కు నమ్మకంగా చెప్పాలని నిర్ణయించారు. ఎటువంటి ఫిల్టర్స్ లేదు, ఎటువంటి రక్షణ కవచం లేదు. రక్తం ప్రవహిస్తుంది, కన్నీళ్లు బంద్ చేస్తాయి. ఇది ఓదార్పునిచ్చే చిత్రం కాదు, ఇది ఒక ఎతికోలు. సత్యంతో, విశ్వాసంతో, మనతో మనం. విమర్శకులు దీనిని చాలా తీవ్రమైనది, చాలా మతపరమైనది, చాలా ప్రమాదకరమైనది అని పిలిచారు. పంపిణీదారులు వద్దు అన్నారు, కానీ ప్రేక్షకులు అవును అన్నారు. ఇళ్ల నుండి చర్చల వరకు, ప్రపంచవ్యాప్తంగా హృదయాల వరకు స్వస్థత మరియు పరివర్తన కథలు వెల్లువెత్తాయి. దర్శకుడు మరియు నిర్మాత ఇద్దరు మాకు ఆర్థిక వైఫల్యం గురించి పట్టించుకోలేదు, ఈ కథ చెప్పాల్సిందే అని పట్టుబట్టారు. వారు తమ ఇంటిని తాకట్టు పెట్టారు, తమ జీవితాలను అంకితం చేశారు. కీర్తి కోసం కాదు, సత్యం కోసం. ఒక క్షణాన్ని ఊగించండి. This is a historic moment. ఒక తల్లి తన కుమార్తె హంతకుడి చేతులను ముద్దాడుతోంది. అది కేవలం సినిమా కాదు, అది దైవీకం. నిరాశలో మునిగిపోతున్న ఈ ప్రపంచంలో యుద్ధం, నష్టం, విభజన, ఈ చిత్రం విశ్వాసంతో Faceless. Sheshan P. Osef, director. Sandra D'Souza Rana, producer. This is a film about forgiveness. ఎదురుదాడిగా ఉద్భవిస్తుంది. శబ్దమయ ప్రపంచంలో దేవుణ్ణి ప్రేమ యొక్క నిశ్శబ్ద గుసగుస. ఎందుకంటే క్షమాగుణం కేవలం ఒక మంచి ఆలోచన కాదు, అది క్రైస్తవ విశ్వాసం యొక్క హృదయం. నొప్పి అంతం కాదని, చీకటిని చీల్చుకుంటూ వెలుగు ఎల్లప్పుడూ వస్తుందని ఒక సంకేతం. ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ కేవలం సిస్టర్ రాణి మరియా గురించి కాదు, ఇది మీ గురించి. క్షమాగుణం మీకు ఏమిటి? ఒకవేళ ఇది మీ హృదయాన్ని తాకినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తెలిసిన ఎవరో ఒకరు వెలుగు కోసం ఎదురుచూస్తున్నారు. May I now request His Grace Cardinal Paul Anthony to release the music album of this wonderful movie. ద ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్ అన్నటువంటి ఈ సినిమా యొక్క గీతములను మహాఘనత వహించినటువంటి డాక్టర్ పోల్ ఆంథోనీ కార్డినల్ గారిని ఆవిష్కరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. It is my pleasure to request His Excellency Cardinal Paul Anthony to share his sentiments at this occasion. Dear bishops and my dear priests, religious, the director, the producer, and all the people who supported to release this movie, The Face of the Faceless. శత్రువులను క్షమించండి అని ప్రభు చెప్పిన మాట ఏకీభవిస్తూ పేదలకు పరిచర్య చేయుటకు, వారి యొక్క సమస్యల్లో తానే ఒక స్వరముగా వాళ్ళందరికీ ఆదరువుగా ఆసరాగా ఉంటూ చేస్తున్నటువంటి మంచి పనులకు గాను ఆమెకు ఈ మానవాళి ఇచ్చినటువంటి బహుమతి ఏమిటి అని అంటే దారుణమైనటువంటి మరణం. ఎంతో కోపంతో రగిలిపోతూ ఉన్నప్పటికీ వారి యొక్క కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, వారి యొక్క సభ కన్యలు కూడా ఆమెను ఎంతగానో
ప్రోత్సహిస్తూ ఆ పరిచర్య కొనసాగించి ఈ యొక్క దారుణమైన మరణానికి గురి అయినప్పటికీ వారి యొక్క తల్లిదండ్రులు ఆ శత్రువును క్షమించటం అన్నది ఒక అందమైనటువంటి సాక్ష్యం. ఈ సందర్భమున మరి వీరిని అందరినీ కూడా అభినందిస్తూ ఈ యొక్క ప్రణాళిక నూరంతలుగా ప్రజలకు చేరాలని, మనమందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క తత్వాన్ని మనస్తత్వాన్ని కలిగి జీవించుటకు ఇది తప్పకుండా ఈ విశ్వాస సాక్ష్యం దోహదపడుతుందని విశ్వసిస్తూ ఉన్నాను. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. కార్డినల్ పూల్ ఆంటోనీ గారు మనందరితో తమలో ఉన్నటువంటి భావములను, రాణి మరియా సిస్టర్ ధన్యురాలైనటువంటి ఈమె ఒక స్వరముగా, దేవుని స్వరముగా, పవిత్రమైనటువంటి స్వరముగా మన మధ్యలో ఉండి భూస్వాములు పేదలకు మధ్య నిలబడినటువంటి ఒక స్వరమని మనకు తమలో ఉన్నటువంటి భావములను వ్యక్తం చేసి ఉన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు టీసీబీసీ వైస్ ప్రెసిడెంట్ మహాఘనత వహించినటువంటి డాక్టర్ చిన్నాబతిని భాగ్య పీఠాధిపతులను ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ అన్నటువంటి ఈ మూవీని గురించి తమలో ఉన్నటువంటి ఆలోచనలు పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సభను అలంకరించినటువంటి His Eminence Cardinal Poole Anthony గారు, my dear bishops, priests, sisters, then those who are organizing this show here, I congratulate everybody. I have seen this film when I was attending CCBI, and then it was very impressive. I was wonderstruck by looking at this film. So thank you very much for taking up this hard work and then continuing your view of taking this into the people's minds and then their hearts. It's a wonderful effort that you are making, and then dubbing into Telugu, and then also there are so many people, they want to see this film, and then by looking at this film they are enhanced in their faith and then deepened in their faith. I think that this film will have a lot of effects on the other denominational or other faith people, those who are practicing in other faiths. So thank you very much. Congratulations for your wonderful efforts. God bless you. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శ్రీకాకుళం పీఠాధిపతులు, దివ్యవాణి టీవీ ఛానల్ వైస్ చైర్మన్ అయినటువంటి మహాఘనత వహించినటువంటి డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారిని దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ప్రజెంట్ అవుతున్నటువంటి ద ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్ అన్నటువంటి ఈ మూవీని గురించి తమలో ఉన్నటువంటి ఆలోచనలు మరి ముఖ్యంగా భావనను వ్యక్తం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. Your Eminence Cardinal Poole Anthony and all the bishops and the priests religious, especially the producer and the congregation members. Today, I thank you very much for bringing to the notice of the TCBC conference here this beautiful film and the review. And we all heard about Sister Rani and her sacrifices for the good of the gospel and the world and humanity and the services that she has rendered during her life. And I congratulate you for bringing out this movie, taking a lot of risks and sacrifices and spending a lot of money. And I would like to also suggest you, and it is really an inspirational movie, especially in this present context in the situation in India, and people need to watch this kind of movies. So recently some saints were made, Carla Putis, and a beautiful inspirational movie for youth. And if you want to take one more risk, I would suggest you make one more movie. Thank you very much for all that you have been doing, and God bless your work. ఈ దినం మన యొక్క ప్రియతమ దివ్యవాణి ఛానల్ ద్వారా రాణి మరియా పై జీవితంపై చిత్రించబడినటువంటి ఆ సినిమాను పరిచయం చేసి ఉన్నారు. ఇది ఎంతో అభినందనీయం. దీని యొక్క నిర్మాతలను, డైరెక్టర్ను, మరి సిబ్బందిని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. తప్పక
తప్పకుండా ఈ చిత్రాన్ని అందరూ చూసి నిజమైన క్రైస్తవ విలువలను, మరి క్రీస్తు ప్రభు యొక్క బోధనను, వాటిని అనుసరించే విధానాన్ని గ్రహించగలరు. ఇందులో దాగి ఉన్నటువంటి క్రీస్తు యొక్క నిజమైన ప్రేమ, దాన్ని జీవించటం ఎలా అన్నది మనకు చక్కగా విదితం అవుతూ ఉన్నది. మరి శిక్షించటం కంటే క్షమించటంలో ఎక్కువ బలం కావాలి, ఎక్కువ ధైర్యం కావాలి, ఎక్కువ సాహసం కావాలి. కాబట్టి క్షమించటం అన్నదాన్ని ఒక చేతగానితనంగా చూడకూడదు. అది ఎంతో గొప్ప విలువైనటువంటిది అన్న విషయాన్ని అందరం గ్రహించాలి. ఆ క్షమాపణ అందే మనకు నిజమైనటువంటి శాంతి, సమాధానం, సంతోషం, మానవ మనుగడ అన్నది ఆధారపడి ఉంది. అందుకు చక్కని సాక్ష్యం మన రాణి మరియ గారి యొక్క జీవితం. తర్వాత వారి యొక్క మరణం తర్వాత కూడా వారి యొక్క కుటుంబ సభ్యులు, సహోదరులు, తల్లిదండ్రులు కనపరిచినటువంటి ఆ యొక్క సహనం, ఓర్పు, ప్రేమ అన్నది ఎంతో నిజమైనటువంటి, సత్యమైనటువంటిది. ఇది అందరికీ కూడా ఎంతో ఆదర్శనీయమైనది. మరింత ఎక్కువ మంది చూసేదానికి తోడ్పడండి. జై హింద్. క్రైస్తవులకంతా ఒక ముఖ్యమైన గమనిక, మనసు మార్చేలాగా మరి మనకు విశ్వాసంలో ఉండాలని ఒక ఆశతోని ఈ చిత్రం మీరందరూ ఖచ్చితంగా చూడాలి. ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ అని ఒక మంచి లైఫ్ స్టోరీ అండి. ఈ లైఫ్ స్టోరీ మనల్ని బలపరుస్తుంది మన విశ్వాసంలో. ముఖ్యంగా కొత్తగా మన క్రైస్తవ విశ్వాసాలకు వచ్చిన వాళ్ళకి క్రీస్తు జీవితం ఏ విధంగా ఉంటుంది, క్రీస్తు జీవితం దేనికోసం మనం ఇట్లా జీవిస్తున్నాము, తర్వాత మన జీవితం ఎంతవరకు సాగవచ్చు, ఆ విధంగానే మనం కూడా ఈ విశ్వాసంలో ఉండాలంటే క్రైస్తవులుగా మనం రెడీగా ఉండాలి. ఏదైనా అయితే కూడా మన విశ్వాసం కోసం నించోవాలి, క్రీస్తు కోసం మనం సిద్ధపడాలి ఆ జీవితం జీవించడానికి. ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ అనేది ఒక మంచి చిత్రం అండి. ఈ మూవీ అందరూ చూడాలి. మరి ముఖ్యంగా మీ స్నేహితులకు అందరూ కూడా మీరు చెప్పాలి, ఈ చిత్రం క్రైస్తవులకే, మరి ముఖ్యంగా క్రీస్తు ప్రేమలో జీవించాలంటే ఇది ఒక మంచి సినిమా. తర్వాత ఈ సినిమా ద్వారా మీరు నేర్చుకునేది ఏంటంటే, మనం పాపం చేస్తే కూడా ఆ క్రీస్తు ప్రభు మన పాపాలను మన్నిస్తాడు. క్రీస్తు ప్రభు మన్నిస్తే మనం కూడా ఇతరుల్ని మన్నించాలని ఈ సినిమా చూపిస్తుంది. ఏ విధంగా రాణి మరియా సిస్టర్ ఆ మూర్ఖుడిని మన్నించిందో ఆ విధంగానే మనం కూడా ఇతరులు మన్నించాలి. కాబట్టి ఈ సినిమా చూసి సంతోషించి వేరే వాళ్ళకి అందరికీ చెప్పి ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ చిత్రం ఖచ్చితంగా చూడాలి. గాడ్ బ్లెస్ యూ. May now invite the producer, Dr. Sandra D'Souza Rana, the brave heart who ventured this beautiful creation, to share a brief introduction to the movie. ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ అన్నటువంటి మూవీ నిర్మాత అయినటువంటి డాక్టర్ శాండ్రా డిసూజా రానా గారిని ఈ సినిమాను తీయడంలో లేకుంటే షూట్ చేసినటువంటి నేపథ్యమును వివరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. We are really blessed in making this movie and to be chosen to spread this message across to people. I feel it's a very strong story and a need of today's hour, where forgiveness and selfless love, I think, is lost. And this message very beautifully conveys that. And if we are able to take it forward, I think we could make a difference. Apart from recovering whatever we have invested in the movie, the main aim is to see that this message reaches as many people as possible. Both Shaisen and myself very strongly feel that we need to take this movie to as many people as we can,
And trust me, I have seen it 100 times, but it is still an experience like I'm watching it. I can sit there and watch it again. And it has inspired a lot of people, from children to adults, changed a lot of lives of people. So I think it's an amazing tool for us to use in today's day, and I would request all of you to please support us in taking this message across to people. I'm really very grateful to the Telugu Bishop Council for having this release. I'm grateful to Father Ludraj and Divyavani and the entire team, Father Prashant, for helping us dub it in Telugu and Tamil and take it to larger crowds. So a humble prayer once again to please help us take this to as many people as we can. Yep. Thank you so much. Thank you. There are many movies dubbed or produced by different industries, and the amount you spend towards this Face of the Faceless is very huge. And the same amount if you can spend on commercial movies, you would have benefited by now. So what is your real opinion about that? Why did you choose this concept? No, I feel firstly when I listened to the story, when Shaisen told me about the story and he was not getting people to fund for the film, I was like, yes, this is a story that needs to be told. I would believe in, I think, yeah, with the amount that we spend, though we were first time producers, yes, we have had mistakes, we have had retakes done, and that is how we have reached where we are. But the experience we gained in making this one movie is equivalent to making 10 movies like this. Reason for putting everything behind this story is the satisfaction you receive at the end after one watches the movie and says, wow, it has inspired or motivated me, I think is something that is a takeaway and a great soothing balm to all that we have gone through the 7 years in getting this film to the public. So I think more inspirational movies needed in today's day. Thank you, D'Souza. ఇప్పుడు ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ మూవీలో నుండి మొదటి పాట సూర్యుడే అన్నటువంటి ఈ మొదటి గీతమును ఆవిష్కరించవలసిందిగా FCC సిస్టర్స్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనసు చాలా గొప్పది, నిగానం ఉద్వేగమైంది, నీ ఇహలోక ఆశలను వదిలి ఆత్మ శరీరములటు బలిదానం అవనా, ఆ బలి తండ్రిదే. సూర్యుడే తనకై వెలుగుతున్నాడు ఈ జగతి జీవనం కొరకు. FCC ఫ్రాన్సిస్కన్ క్లారిస్ట్ కాంగ్రిగేషన్ యొక్క అమూల్యమైన ఒక పుష్పం. భోపాల్ FCC అమలా ప్రోవిన్స్ తోటలో విరిసి వికసించిన పరిమళ కుసుమం, ధన్యురాలు హతసాక్షి రాణి మరియా. ఈ రాణి మరియా గారి జీవిత చరిత్ర ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్, అది దాని యొక్క తెలుగు వెర్షన్ మన ఆంధ్ర తెలంగాణ ప్రజల్లోకి రావాలని, దానిని తెలుగులో విడుదల చేస్తున్నారని తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది FCC సభకు, తెలుగు కథోలిక సభకు ఎంతో గర్వకారణము. ఎందుకంటే బలవంతపు బానిసత్వములో నుండి అతి క్రూరమైన వేధింపులకు గురి అయిన పేదలు, బడుగు వర్గాల కోసం ఈమె చేసినటువంటి వీరోచిత చర్యలను ప్రజలకు తెలియచేయడం అనేది దేవుని చిత్తమని, మనందరి కర్తవ్యమని నేను భావించుచున్నాను. ఈ యొక్క అమూల్యమైన ఆశీర్వాదకరమైన మూవీ ద్వారా అనేకులు ధన్య రాణి మరియా గారిని తమ యొక్క ఆదర్శంగా తీసుకుని అనేక మందికి
ఇది ఒక మాతృగా మూవీగా ఉండాలని, అదేవిధంగా పేదలు మరియు అణగారిన వర్గాల కోసం మనందరూ కృషి చేయాలని, ఆ దేవుడు మనకందరికీ తోడ్పడాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Indeed, I am really proud and happy to stand here as an younger sister of Blessed Martyr Rani Maria. When I joined in the convent 1995, February 25th, we heard the news that one of our sisters in Bhopal province is brutally murdered while she was traveling in the bus, and that was Sister Rani Maria. From that day, she was an inspiration for me, and there were many of us, the formees, the trainees, and the elders and superiors asked us, "Are you afraid to join the convent and to live for the poor and to serve Christ?" We all proclaimed that we are very happy to follow Jesus through the example of Sister Rani Maria. And today I am really thankful that her picture, the life has come as a picture in front of us, the face of the faceless. Wholeheartedly I thank the producer, the director, and all the actors who are the part of this movie. And today, as it is being released in Telugu as Chamabana Gada, it is even more a moment of pride for the Church of Telugu, Telangana and Andhra, that all of us are going to witness the life of Sister Rani Maria. So once again, thank you very much for allowing us to be a witness to this most precious moment of releasing this Chamapana Gada, the face of the faceless. Thank you. రాణి మరియాని గుర్తు వస్తే నా మనసులోకి వచ్చేది ఒకే ఒక్క అంశం, క్షమ. ఎంతో గొప్ప మేలులు చేసిన వ్యక్తిని చంపేశారు కదా. అయినా కానీ చంపేసిన వారికి గొప్ప మనసుతో క్షమ ఇచ్చిన ఆమె తల్లి యొక్క, సోదరి యొక్క, కుటుంబ సభ్యుల యొక్క మనోభావం, అది క్రిస్తుని యొక్క మనోభావమే. ఈ నాటికి కూడా ఆమె తల్లి చెప్పిన మాట క్షమించాను అనే పదం ఈ అంతరిక్షములో మళ్ళీ మళ్ళీ వినిపించనే ఉంది. అది అందరికీ చెప్పటానికి సాధ్యం కాని ఒక పదం. అది తండ్రి వీరు చేసినదేమో వీరు ఎరుగదు, వీరిని క్షమింపుము అని యేసుక్రీస్తు ప్రభుని చైతన్యమే. ఆ ఉత్థాన ప్రభుని ప్రేమించే క్షమే. మిమ్ము హింసించే వారిని దీవింపుము, శపింపకుండా దీవింపుము అని పలికిన వాక్యం రాణి మరియ జీవితంలో 100% నెరవేరింది. ఈ లోకములో ఉన్న నిరుపేదల పునరుద్ధరణ కోసం రాణి మరియాని ప్రేరేపించిన వాక్యం, నా సోదరులో అత్యుల్పడైన ఏ ఒక్కరికి ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి. ఇలాగే ఉన్న కార్యముల కోసం ధైర్యంతో ముందుకు సాగింది. యేసుని కోసం, ఆత్మల కోసం అందరికీ ఒక ప్రేరణగా మారింది. సిలువలో కొట్టి చంపేసిన ఆగిలేని క్రిస్తుని ప్రేమ, సమాధిలో మూసివేసినా కూడా ఆగిలేని ఉత్థాన యేసు ప్రభు ప్రేమ ఆయన అనుచరుల్లో ప్రత్యేకంగా రాణి మరియలో వినిపిస్తుంది. ఈ ట్రూ స్టోరీయే ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్. ఈ రాణి మరి యొక్క జీవిత చరిత్ర వీక్షిస్తున్న ప్రజలందరి జీవితంలో ఇతరులను ప్రేమించే మరియు క్షమించే ప్రేరేపణ కలగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. I would like to thank the FCC sisters here, the Vice Provincial Sister Noble and other sisters for making it a point to come here for witnessing this film on Blessed Rani Maria. Thank you, sisters. Though the provincials were not available, they have sent the sisters representatives. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి గౌరవ CEO రెవరెండ్ ఫాదర్ లూర్దరాజ్ ఎస్ఏ గారిని రెండవ పాటను ఆవిష్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.
దివ్యవాణి వీక్షకులారా, ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ అనేది హిందీలో తర్వాత మలయాళంలో వచ్చింది. ఇప్పుడు మనం తెలుగులో ఆ యొక్క ఫిల్మ్ని డబ్ చేసి మనం తెలుగులో స్క్రీన్ చేయబోతున్నాము మీ దగ్గర ఉన్న థియేటర్స్లో. ఈ ఫిల్మ్ సిస్టర్ రాణి మరియా ఆమె గురించి, ఆమె జీవితం గురించి, ఆమె ధన్యురాలు, ఇప్పుడు ఆమె పునీతురాలైన పట్టాన్ని పొందాలని మనం ప్రార్థన చేయబోతున్నాము. ఈ యొక్క ఫిల్మ్ దీన్ని ప్రొడ్యూస్ చేసిన వారు శాండ్రా డిసూజా, జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్లో డీన్గా ఉంటున్నారు. అదేవిధంగా అసోసియేట్ డీన్ ఆయన డైరెక్టర్ షేషన్ బి ఔసప్ అని. ఇద్దరు కథోలికులే ఈ యొక్క సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఈ యొక్క ఫిల్మ్ గురించి చెప్పాలంటే సిస్టర్ రాణి మరియా యొక్క క్షమాపణ గాథ, అంటే ఎట్లా వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఎవరు తను మర్డర్ చేశారో వాళ్ళని ఆమె వాళ్ళ యొక్క ఫ్యామిలీ క్షమించింది. అంటే మన యొక్క మతంలో క్షమాపణ అనేది చాలా ముఖ్యమైనది. క్రీస్తు ప్రభు క్షమాపణ గురించి ఎన్నోసార్లు మనకు చెప్తున్నారు. మనం ఒకరిని ఒకరు ప్రేమించాలి, క్షమించాలని చెప్తున్నారు. ఇది మీకు దగ్గర ఉన్న థియేటర్స్లో అన్నిట్లో కూడా మీకు ఉంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది. నవంబర్ 7వ తారీఖు ఈ యొక్క సినిమా మీ యొక్క థియేటర్స్లో వస్తాయి. అది కాకుండా ఈ యొక్క ఫిల్మ్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రాలో ఒక 50 థియేటర్లో ఈ యొక్క సినిమా అనేది రాబోతుంది. మీరందరూ కూడా దీనికి హెల్ప్ చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అందువలన క్రైస్తవేతరులు అందరూ కూడా ఈ యొక్క సినిమాని చూడవచ్చు. దీని ద్వారా ఆ ప్రభుని యొక్క ఆశీస్సులను కూడా మీరు అందబోతున్నారు. ఈ యొక్క ఫిల్మ్ని దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ ద్వారా మేము డబ్బింగ్ అనేది చేశాము. ఫాదర్ అనకర్ల ప్రశాంత్, తర్వాత మిస్టర్ మరీదాస్, వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క డబ్బింగ్ చేయటానికి దోహదపడ్డారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ సినిమా ద ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్ అన్నటువంటి మూవీ నిర్మాత అయినటువంటి డాక్టర్ శాండ్రా డిసూజా రానా గారిని 3వ గీతమును ఆవిష్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నేడే ఆశకలిగే బ్రతుకు గమనంలో ఆగిపోగా సాగిపో రేపటి మార్పులకై కలిసి మెలిసి అడుగులుస్తే అదృష్టమే మారును ఈనాడే. May I now invite Reverend Father Prashant, the program director of Divyavani TV, a priest who closely worked with Telugu dubbing and writing the songs for this movie, especially the 4th song, Randi Ra Randi. చీకటి శక్తులు అస్తమించును, నవ సూర్యకాంతిని వీక్షిద్దాం, పాత జీవితం స్వస్తి చెప్పుదాం, కొత్త జీవనం కలిసి నడుద్దాం. రండి రా రండి, కదం రొక్కుతూ ముందుకు వెళదాం. రండి రా రండి, శుభముల నొసగే కాంతిని కాంక్షిస్తూ, మానలో దాగున్న శక్తే ఆయుధము, బానిస బ్రతుకు విధిని మార్చుదము. నేల తల్లి సాయముందును ప్రతి అడుగులోనా, అడుగడుగు జత కడితే మహాసంద్రమే పొంగదా. మానలో దాగున్న శక్తే ఆయుధము, బానిస బ్రతుకు విధిని మార్చుదము. అందమైన కలగన్నాను నేను, ఓ అందమైన కలగన్నాను నేను, ఓ చీకటి వీధుల్లో మెరిసే నక్షత్రంలా, నిర్జీవ బ్రతుకులను వెలుగు నింపే ధృవతారా. అందమైన కలగన్నాను నేను. The Face of the Faceless
అన్నటువంటి ఈ మూవీకి దివ్యవాణి టీవీ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా పనిచేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే గతంలో దివ్యవాణి టీవీ ఛానల్ అల్ఫోన్సమ్మ పునీతురాలు యొక్క జీవితం, మరియం తెరేసా గారి జీవితాన్ని మేము తెలుగులో డబ్ చేసి అశేషమైనటువంటి తెలుగు ప్రేక్షకులందరినీ కూడా ఆదరించగలిగాము అన్నటువంటి సంతోషము మాకు మిగులుతోంది. అయితే తర్వాత ఏం చేయాలి, ఎలాంటి మూవీస్ని తీసుకుని రావాలి అని అన్వేషించేటువంటి క్రమంలో మాకు ఎంతో తోడ్పాటును అందిస్తూ XIC జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ముంబై, ద నంబర్ 1 ఇన్స్టిట్యూషన్ ఫర్ కమ్యూనికేషన్స్ ఇన్ ఇండియా, వారు ద ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్, ముఖ్యంగా ఈ సినిమా యొక్క నిర్మాత అయినటువంటి శాండ్రా డిసూజా రానా గారు ముందుకు వచ్చి మేము చేస్తున్నాం, మీరు తెలుగులో డబ్ చేయండి, అన్ని రైట్స్ మీకు ఇస్తాం అని అన్నప్పుడు మాకు అన్వేషణతో కూడినటువంటి ఆశ బలముగా తాకి ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఈ అనువాదంలో నేను దీంట్లో భాగస్థునై ఉన్నందుకు చాలా వందనాలను దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అది మాత్రమే కాదు, నేను ఎందుకు ఈ మాటలను చెప్పడానికి ముందుకు వస్తున్నానంటే ఈ సినిమాలో 4 పాటలు ఉన్నవి. ఆ 4 పాటల్లో నాకు ఒక పాట రాసేటువంటి అవకాశం కలిగింది. రండి రారండి నేల తల్లి మనకు తోడుగా ఉండగా మనల్ని ఆపేదెవరు, మరి ముఖ్యంగా నీ సంకల్ప బలము, ఆ నీ సంకల్పం అన్నటువంటిది బలమైనది అన్నప్పుడు దేవుని తోడ్పాటు ఎల్లప్పుడూ కూడా నీతో ఉంటుంది అన్నటువంటి నేపథ్యంలోనే ఆ FCC కాంగ్రిగేషన్ చెందినటువంటి సిస్టర్ రాణి మరియా ధన్యురాలైనటువంటి ఆమె ముందుకు సాగింది. ఆమెను నడిపించినటువంటి ఆ విధానం, ఆమెను ముందుకు నడిపించినటువంటి ఆత్మదేవుని యొక్క శక్తి ఆవరింపు ఎలా తోడ్పడింది అన్నటువంటి నేపథ్యంలో ఈ గీతమును రాయడం జరిగి ఉన్నది. కాబట్టి శాండ్రా డిసూజాకి, డైరెక్టర్కి, మరి ముఖ్యంగా మా CEO అయినటువంటి ఫాదర్ లూజరాజు గారికి ఈ స్వేచ్ఛను, ఈ స్వాతంత్రముని ఇచ్చి దివ్యవాణి టీవీ ఛానల్ ప్రజెంటేషన్స్లో ఇంత ప్రముఖమైనటువంటి విశిష్టమైనటువంటి మూవీని ముందుకు తీసుకురావడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దీనిలో భాగస్థులైనందుకు సర్వదా ఆ దేవాతి దేవునికి కృతజ్ఞుడను. ఇప్పుడు ఈ డబ్బింగ్లో కేవలం కొంతమంది మాత్రమే కాదు, తమిళనాడులో ఉన్నటువంటి వారు దీన్ని చేశారు. అయితే దాని యొక్క మార్పులు, చేర్పులు, మాటలు, నేపథ్యము, ఆ లిప్ సింకింగ్, తర్వాత అన్నీ కూడా మేమిద్దరం ఉండి ఈ మూవీకి తెలుగులో సహకరించి ఉన్నాం. మరిదాస్ గారు మాతో ఉన్నారు, చాలా సీనియర్ కెమెరామెన్. ఆ కెమెరామెన్ మాత్రమే కాదు, తెలుగు భాష పైన పట్టు ఉన్నటువంటి ఆ గొప్పవారు, వారు కూడా దీనిలో భాగస్థులైనారు. ఇప్పుడు ఈ వారి యొక్క భావనని మనం పంచుకోవడానికి వారి భావాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సినిమా తెలుగు వెర్షన్లో ఫాదర్ ప్రశాంత్ గారు నన్ను అడిగారు, ఈ తెలుగు కొంచెం పర్యవేక్షణ అనొచ్చు, దీన్ని నేను దాదాపుగా ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ డైలాగ్ ఎలా ఉంది, లిప్ సింక్ ఎలా ఉంది, అది సెట్ అవుతుందా లేదా, ఎలా సింక్ చేయాలి, ఏ డైలాగ్ రాస్తే సింక్ అవుద్దనే పర్యవేక్షణలో నా యొక్క కృషి నేను చేశాను. అది అంతా దేవుడిచ్చినటువంటి గొప్ప కృప, మహిమ, భాగ్యము. మరి అది చూస్తున్నప్పుడు నిజంగా కొన్ని సంఘటనలు ఆ సినిమాలో నటించిన వారు అయితేనేమి, దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, అది ఎంత కృషి అంటే ఎంత ప్రొఫెషనల్ టేకింగ్ అంటారు దాన్ని. చూసాము ఇందాక ఆ క్రేన్ ఏంటి, ఆ లైటింగ్ ఏంటి, ఆ పెద్ద పెద్ద సెట్స్ ఏంటి, రియల్ లొకేషన్స్లో రియల్గా హైలీ ప్రొఫెషనల్గా క్వాలిటీతో తీసినటువంటి గొప్ప ఫీచర్ ఫిల్మ్ ఇది. మన దివ్యవాణి ఛానల్ ద్వారా మనం ప్రమోట్ చేస్తున్నామంటే దివ్యవాణి ఛానల్ మరొక లెవెల్కు ఇంకో 10 మెట్లు ఎక్కినట్టుగా నేను ఆనందిస్తున్నాను. దివ్యవాణి సంస్థలో పనిచేస్తున్నందుకు కూడా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన టీవీ ఛానల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళలో ఎవరు ఉన్నారా, అసలు మన తెలుగు వాళ్ళు, మరి ముఖ్యంగా కథోలికులు ఎవరైనా ఈ మీడియాలో పనిచేస్తున్నారా, ఈ టీవీని, ఈ ముఖ్యంగా ఈ సినిమాను ఎలా బయటికి తీసుకుని వెళ్ళాలి, ప్రజల్లోనికి ఎలా చేర్చాలి అన్నటువంటి నేపథ్యంలో మన మధ్యలో ఆదూరి ఎన్నారెడ్డి గారు ఉన్నారు, మీడియా ఇన్ఛార్జిగా వాళ్ళు ఉంటున్నారు. వారి యొక్క భావనలు కూడా మనం ఇప్పుడు వినడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాలో
రోమన్ క్యాథలిక్గా నేను ఒక్కడనే ఉన్నా అని చెప్పుకునే సంతోషిస్తుంది. ఇదంతా కూడా దేవుని కృపాబలం. ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్ అనే ఈ మూవీ అనేది అందరికీ చేరాలి, ప్రతి ఒక్కళ్ళ ఇంటి గడపకి చేరాలి, ప్రతి ఒక్క హృదయంలోకి చేరాలి అంటే మీడియా మాధ్యమం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒక మీడియా పర్సన్గా దేవుని కృపతో దాదాపుగా 20 సంవత్సరాలుగా తెలుగు మీడియా న్యూస్ ఛానల్స్లో పనిచేసిన అనుభవం నాకు ఉంది. TV9 దగ్గర నుంచి మొన్న ABN వరకు కూడా నేను అన్ని న్యూస్ ఛానల్స్లో పనిచేశాను. అంటే ఇది జరుగుతున్న వాస్తవాలను చూపించే ప్రక్రియలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. కానీ వాస్తవిక జీవితంలో తమ జీవితాన్ని దేవునికి అర్పితం చేసి చివరకు మరణాన్ని సైతం లెక్క చేయకుండా ఉన్న ఎందరో త్యాగదనులు మన క్రైస్తవ మతవాసులుగా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తే నిజంగా కన్నీళ్ళు వస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అలాగనే ఇక్కడ క్షమాగుణం, మనిషి బ్రతకటం వేరు, జీవించడం వేరు, క్షమాగుణం ఉండటం వేరు. ఆ క్షమాగుణం రావాలి అంటే ఓన్లీ మన కథోలిక్ మాత్రమే సాధ్యం అవుతుంది. మన కథోలిక్ ఫాదర్లు కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, తర్వాత మన బిషప్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తమ జీవితాన్ని త్యాగం చేసి, తమ జీవితాన్ని తృణప్రాయంగా వదిలేసి ప్రజల కోసం, దేవునికి ప్రజలకు అనుసంధానంగా వాళ్ళు జీవిస్తున్న జీవితానికి ఖచ్చితంగా ప్రజల్లో ఉండి, అంటే సామాన్యులుగా ఉన్న మేము కూడా ఏదో ఒక కారణంగా ఈ రోజు నన్ను ఇక్కడికి పిలిపించారంటే అది ఖచ్చితంగా దైవకృపను చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్ అనే మూవీని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మీడియా మాధ్యమం ఖచ్చితంగా అవసరం. దేవుడు నాకు ఇచ్చిన బలగం ఇప్పటి వరకు నాకు తోడ్పాటును అందించి నాకు వెన్నంటి ఉన్న నేపథ్యం కూడా చాలా గొప్పగా చెప్పుకుంటాను. మన క్యాథలిక్ సంఘంలో ఎలక్ట్రానిక్ మీడియాలో న్యూస్ ఛానల్స్ నేను ఒక్కడనే ఉన్నానని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నాను. ఇది నా గొప్పతనం కాదు, దేవుని కృప, దేవుని బలం. మా ఫ్యామిలీ అంతా కూడా రెండు చింతలు అంటే మీకు తెలిసి ఉంటుంది. మా ఫ్యామిలీ అంతా కూడా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలంగా మేము జీవిస్తున్నాం. దేవుని కృపతో మన జీవనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్ అనే ఈ క్షమా గుణపు ఏమైతే మూవీ ఉందో ప్రతి ఒక్కళ్ళ హృదయాలకు చేరాలి. ప్రతి ఒక్కళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఎవరైతే ఉన్నారో, మన తెలుగు కథోలిక సంఘం ఎవరైతే ఉందో అందరికీ చేరాలి. ఖచ్చితంగా దానికి దేవుడు నాకు ఇచ్చిన బలాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ఈ దారిని నడుచుకుంటూ వెళ్ళి ఖచ్చితంగా నాకు అప్పగించిన పనిని, దేవుడు నాకు అప్పగించిన బలాన్ని తీసుకుని నేను ముందుకు పోవడానికి సంసిద్ధంగా ఉన్నాను. నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన ఫాదర్ గారికి ధన్యవాదాలు. ఖచ్చితంగా మన కథోలిక సంఘం యొక్క క్షమాగుణం ఎంత బలనీయంగా ఉంటుంది, ఎంత బలంగా ఉంటుంది. ఇక్కడ ఎవరి గురించైనా చెప్పుకునే ముందు ఒకరికి క్షమించాలి అంటే చాలా గొప్ప మనసు ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి. ఆ కుటుంబాన్ని, ఎవరైతే ఈ క్షమాగుణం ఇచ్చిన కుటుంబాన్ని, తర్వాత ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ని, అలాగనే దివ్యవాణి టీవీ దీన్ని తన భుజస్కంధాలను వేసుకొని ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దానిలో నాకు కూడా ఒక చిన్న అవకాశం ఇచ్చి ఖచ్చితంగా మీడియా మాధ్యమంగా అందరికీ చేరేలా చేయడం మాత్రం దేవుని కృపతో నేను ముందుకెళ్తాను. థ్యాంక్ యూ. క్షమాపణ గాథ ఈ యొక్క సినిమా నేను విన్నప్పటి నుంచి చూడాలని చాలా కోరిక నాలో ఇంకా పెరుగుతుంది. ఈ తెలుగు సినిమా కోసం ఇంకా ఎంతగానో ఎదురు చూస్తున్నాను. కారణం ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ ఈ చిత్రం హిందీలో వచ్చినప్పుడు నేను చూశాను. As we come here to witness and see the face of the faceless, and we have come here to witness the introduction of what the sister has sacrificed her life for the sake of God, and it's being an example for us and to motivate so that we may also carry her principles and her thoughts and her works. And it's a wonderful movie which they have taken it out, and I really congratulate the effort what they have done, and I also thank Father Prashant for giving us this opportunity. The face of the faceless. సిస్టర్ రాణి మరియా గారి జీవితం గురించి నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఆమె యొక్క జీవితం గురించి విన్నాను, ఆమె ఏ విధంగా చంపబడిందో. కానీ ఇప్పుడు ఆ యొక్క ఆ మూవీలో నేను పార్టిసిపేట్, నా వంతు కృషిని అందించడానికి తెలుగు వెర్షన్స్ కరెక్షన్స్ కానీ ట్రాన్స్లేషన్ కానీ చేస్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది, సంతోషం అనిపించింది. అవి పాటలు కానీ
హిందీ నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు నన్ను ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవురాలుగా నేను ఆ యొక్క జీవితం, ఆమె జీవితం నుంచి నేను ఏమి నేర్చుకున్నానా అని నేను చాలాసార్లు ఆలోచించాను. ప్రతి ఒక్క క్రైస్తవుడు కానీ, ప్రతి ఒక్క విశ్వాసి, రిలీజియసే కాకుండా ప్రతి ఒక్క విశ్వాసి కూడా మనం ఆమె యొక్క జీవితం గురించి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను ఆమె జీవితం గురించి చాలా నేర్చుకున్నాను. నాకు ఆమె నుంచి ప్రార్థనా జీవితం, ముఖ్యంగా ప్రార్థన మరియు అచంచలమైన విశ్వాసం, నమ్మకం, త్యాగం, క్షమాగుణం, ఇవన్నీ రావాలంటే క్రీస్తునిలో బలపడాలి. క్రీస్తు యందు, యేసుక్రీస్తునందు మనకు బలము ఉన్నప్పుడు, ప్రార్థనా జీవితం శక్తివంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఆమె సిస్టర్ రాణి మరియలాగా మనం కూడా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో సమాజంలో దానిని మనము ధైర్యంగా ఎదుర్కోవడానికి బలం వస్తుంది. ప్రార్థనా జీవితం లేకపోతే మనకు ఆ బలం అనేది రాదు. నాకు సిస్టర్ రాణి మరియ జీవితంలో ఆమె నుంచి నేర్చుకున్నది మాత్రం ప్రార్థనా జీవితంలో మనం బలపడాలని నేర్చుకున్నాను. ఐఎమ్ వెరీ ప్రివిలేజ్ టు హ్యావ్ ఎ ఛాన్స్ టు బి పార్టిసిపేట్ అండ్ సపోర్ట్ టు దిస్ మూవీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్, క్షమాపణ గాథ ఎంతోమంది జీవితాలలో ఆదర్శప్రాయంగా ఉండి యేసయ్య మనకు నేర్పించిన క్షమాగుణం రాణి మరియ గారు తన జీవితంలో నిరూపించిన ఆ గాథ ప్రతి ఒక్కరు, ముఖ్యంగా కథోలికులందరూ చూసి ఇన్స్పిరేషన్గా ఉండి వారి జీవితాలలో మార్పు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ క్షమాపణ గుణం కలిగి ఉండేలాగున ఉండాలని ఆశిస్తున్నాను. May I now request the Honorable President of TCBC and other bishops together to formally unveil the launch of the Face of the Faceless. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి కార్డినల్ పౌల్ ఆంటోనీ తండ్రి గారు, ఇచ్చేసినటువంటి పీఠాధిపతులు అందరూ కూడా కలిసి ఈ మూవీ లాంచ్ని ఒఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. దయచేసి అందరూ ముందుకు వచ్చి ఒక వేదికను పంచుకుంటూ దీనిని లాంచ్ చేయవలసిందిగా కోరుచున్నాను. సర్వేశ్వర, నీ దీనుల సేవకురాలు సిస్టర్ రాణి మరియకు వేద సాక్షి కిరీటము ధరింపజేసి ధన్యురాలను భావించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ వాక్య వెలుగులో ఆమె జీవించి మీ ప్రేమ బాటలో నడిచి మీ దివ్య శరీర రక్తము ద్వారా పోషింపబడి పేదలకు రక్షణ సువార్తను ప్రకటించింది. ఆమె స్మారకులను అనుసరించి మేము సకల వస్తువుల కంటే నమ్మకముగా ప్రేమించినట్లు, పొరుగు వారి సేవలో ధరించినట్లు మీ కృపను మాకు ప్రసాదించండి. పేదలు, నిర్భాగ్యుల పట్ల మేము త్యాగపూరిత ప్రేమతో స్పందించి జాలి, కరుణ, ఆదరణ చూపునట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. సిస్టర్ రాణి మరియ జీవితం అనేకులకు ప్రేరణగా ఉండాలని, మీ ప్రేమ సాక్షిగా ఆమెకు నీతిగా ప్రకటింపబడాలని వేడుకొనుచున్నాము. ఆమె మధ్యస్థ ప్రార్థన వేడుకల ద్వారా మాకు మీ ప్రత్యేక అద్భుత అనుగ్రహ వరమును దయచేసి ప్రార్థిస్తున్నాము. మా ప్రభువు యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రారా తొందరగా. హే, అరవద్దు, కొంచెం తాగటానికి నీళ్ళు. మా ఠాగూర్ గారి దగ్గర నుంచి విత్తనాలు, ఎరువు, అరువు తీసుకున్నారో దాని డబ్బు వెంటనే ఇప్పుడే ఇవ్వాలి. సత్నా ఉత్కడిలో ఉన్న పేద ప్రజల కంటే ఇక్కడున్న ఆదివాసుల జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయి. దీనికంతటికీ మూల కారణం ఆ అమ్మగారే. మనం ఏదో ఒక దారి చెయ్యాలి అమర్. మీరంతా ఏం చేస్తున్నారు? అమ్మగారండి, వీళ్ళు మా గ్రామ పిల్లలు.
ఇక మీదట పిల్లల్ని మేకల్ని కాయడానికి పంపొద్దు. మీరు మీ జీవితం మా పోరాటం కోసం ఎందుకు త్యాగం చేస్తున్నారు? పనికి జీతం, తిండి మాత్రమే. జమీందారు భూములు పండించే ఆదివాసుల రైతులకు కూలీలు లేవు. ఎంత ధైర్యం ఉంటే నా ముందు అలా మాట్లాడతాను? నేను మీకు తోడుగా ఉంటాను కరుణి. ఈ గ్రామ ప్రజలకి జబ్బు వచ్చినా సరే, వాళ్ళు చచ్చినా సరే, ఆ ఎవరం ఈవిడికెందుకో. సిస్టర్ రాణి మరియా, ఇది మీకు లాస్ట్ వార్నింగ్. వీళ్ళు మీకు చుట్టాలు లేదా గ్రామ ప్రజల్లా కనిపించట్లేదు. దయచేసి మీరు మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళకండి. గ్రామ ప్రజలు ఎలా బ్రతకాలో మేము నిర్ణయిస్తాం. ఒకవేళ మనం మన సౌకర్యం కోసం ఇంకొకరికి హెల్ప్ చేయకపోతే మనం అంకితం చేసిన ఈ జీవితానికి అర్థమేంటి చెప్పు?